జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. శివకోడల్లో దేవ వరప్రసాద్ ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భారీగా టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. రాజోలు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని, తీర ప్రాంత గ్రామాల ప్రజలు త్రాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారని దేవ వరప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక ప్రణాళికతో పనిచేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. చూసినట్టయితే ఇది తాలూకా హెడ్ క్వార్టర్. ఎలాంటి అభివృద్ధి లేదు. గత కొన్ని దశాబ్దాలుగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా లేని పరిస్థితి. రాజోలు రోడ్లు కూడా బాగా కంజెస్టెడ్గా ఉంటాయి. అనేక సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. మంచినీటి సమస్య వాటి రాజోల్లో పల్లిపాలెం నేను సందర్శించాను. అక్కడ చాలామంది ఏటుగొట్టు పక్కన నివసిస్తారు. వారికి సరైన రోడ్డు సదుపాయం లేదు, మంచినీళ్ళు లేవు. చాలా దుర్భరమైన పరిస్థితి కనపడతాం. సంకీర్ణ ప్రభుత్వం వచ్చినట్టయితే తప్పనిసరిగా ఈ మౌలిక సదుపాయాలు ఈ కాలనీలో ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగాను నేను చర్యలు తీసుకుంటానని చెప్పి వీరికి నేను హామీ ఇవ్వను. మంచినీరు నియోజకవర్గం అంతా కూడా మంచినీరు ప్రతి గ్రామానికి ప్రతిరోజు పుష్కలంగా వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంది. పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల ఇంతకాలం నీళ్ళు ఇవ్వలేకపోయారు. కానీ నీళ్ళు ఇవ్వడానికి అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. జలవనరులు ఉన్నాయి. జలజీవన్ మిషన్ కింద నిధులు ఉన్నాయి. మరి ఏమిటి లేదు? రాజకీయపరమైన కమిట్మెంట్ అది ఇప్పుడు కావాలి.